భీమిలి నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ 3 మండలాల భీమిలి, ఆనందపురం, పద్మనాభం మండలాల కార్యవర్గ ప్రమాణ స్వీకార మహోత్సవం కార్యక్రమంలో ముందుగా భీమిలి మండలం చిప్పాడ పంచాయతీ నంబినవానిపేట గ్రామంలో ఈ కార్యక్రమం జరిగింది. అటువంటి నియోజకవర్గంలో గతంలో 2014-19 ఇక్కడ ఎమ్మెల్యేగా మంత్రిగా ఆ రోజు వేల కోట్ల రూపాయలతో మన అభివృద్ధి కార్యక్రమాలు చేసుకున్నాం. మనం ఏ గ్రామంలోకి వెళ్ళినా కూడా మనం వేసిన రోడ్లు, మనం వేసిన కాలువలు, మనం కట్టిన కళ్యాణ మండపాలు, పార్కులు, లేకపోతే స్కూల్ బిల్డింగులు, హాస్పిటల్ బిల్డింగులు, ఎక్కడ ఏది అవసరం ఉంటే అవన్నీ కూడా వచ్చేసి మన కళ్ళ ముందు కనిపించేటట్టుగా ఆ రోజు ఆ కార్యక్రమాలు చేసుకున్నాం. అందుకే మన ఎలక్షన్ లో కూడా ఏదైనా గ్రామంకి వెళ్తే గ్రామస్తులు కూడా అందరూ కూడా ఎదురొచ్చి, బాబు మీరు ఇక్కడ ఉండగా చేసిన కార్యక్రమాలు మళ్ళీ మాకు 5 ఏళ్లలో ఏమీ జరగలేదు, బ్యాలెన్స్ వర్క్లను కూడా మళ్ళీ మీరే వచ్చి చేయాలని చెప్పని ఎక్కడికక్కడ గ్రామాల్లో కూడా స్వాగతం పలికి మరి మీరందరూ కూడా బ్రహ్మాండమైన దీంతో మనం గెలిపించారు. మరి ఏదైతే ఒక 16 నెలలైంది మన ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏమేమి కార్యక్రమాలు చేస్తున్నామో నేను మీకు వేరేగా చెప్పనక్కర్లేదు. ఒక పక్క అభివృద్ధి కార్యక్రమాలు, మరో పక్క సంక్షేమ కార్యక్రమాలు, అవి రెండు కూడా సమన్వయం చేసుకుంటూ ఒక పరిపాలన అంటే ఇలా ఉండాలి అని అందరూ అనుకునే విధంగా ఈరోజు ప్రభుత్వం పరిపాలన చేస్తా ఉంది. అందులోనూ తెలుసు మీకు, ఇది కూటమి పాలన. ఒక పక్క అనుభవం ఉన్న చంద్రబాబు నాయుడు గారు, మరో పక్క చరిష్మా ఉన్న పవన్ కళ్యాణ్ గారు, మరో పక్క మనకి కేంద్రంలో పెద్దన్న నరేంద్ర మోడీ గారు, మొత్తం ముగ్గురి నాయకత్వంలో ఒక చక్కటి పరిపాలన మన రాష్ట్రంలో సాగుతూ ఉంది. మరి ఈరోజు పార్టీ పరంగా కూడా చూసుకుంటే తెలుగుదేశం పార్టీ, మరి మీరందరూ కూడా పార్టీకి కుటుంబ సభ్యులు లాంటి వాళ్ళు. భారతదేశం కాదు, ప్రపంచంలోనే ఏ పార్టీకి కూడా లేని ఒక ప్రత్యేక ఏంటంటే తెలుగుదేశం పార్టీది. తెలుగుదేశం పార్టీ అనేది కార్యకర్తల యొక్క సంక్షేమం, వాళ్ళ యొక్క అభివృద్ధికి ప్రాణం ఇచ్చే పార్టీ. మండలం సుప్పాడు విలేజ్. నా వయసు 76 సంవత్సరాలు. నేను రాజకీయంగా స్టేడియం నుంచి నేను అక్కడి నుంచి ప్రారంభం. ఎందుకంటే చిట్టకల చుట్టుములో అప్పుడు ఈ ఏరియా అంతటికి ఉపాధి ఆధారం కల్పించినటువంటి కంపెనీ అది. ఇవాళ పరిస్థితి మీకు తెలుసు. ఆ రోజుల్లో నుండి కమ్యూనిస్టు తాలూకా ఏరియా అంతా కమ్యూనిస్టులు పెట్టిన కోటది. ఆ టైంలో నేను 78లో ఎంతో వయసు వచ్చేటప్పటికి రాజకీయంగా ఒక అడుగు ముందు కాదనంటే ఆ రోజు ఆలోచన కలిగింది. అప్పుడు 5,000 పిల్లలు ఉన్నటువంటి చుట్టూ కార్మికుల్లో 4,000 మంది కార్డు హోల్డర్స్ సొసైటీలో 16 మంది కంప్లీట్ చేశాం. 16 మంది హైయెస్ట్ 4 ప్యాన్లు గాను హైయెస్ట్ ఓట్లు వచ్చాయి. నాకు కార్మికులు గెలిపించారు. 5 సంవత్సరాలు పీరియడ్ అని. ఆ తర్వాత మళ్ళీ ఎలక్షన్ వచ్చింది, మళ్ళీ గెలిపించారు. అయితే కోఆపరేటివ్ సొసైటీ 2 సార్లు కప్పుడు ఏకపరంగా అంతకంటే ఎక్కువ పోటీ చేయకూడదు. 83లో అప్పుడు తెలుగుదేశం పార్టీ ఎన్టీ రామారావు పెట్టినప్పుడు స్వర్గీయ మొక్క నారాయణ గారు సమక్షంలో ఆల రామచంద్రరావు జిల్లా నాయకత్వంలో మేము సభ్యులుగా చేరాం. అప్పటి నుంచి అంచెలంచెలుగా ఈ గ్రామ రాజకీయాలకు చొరబడి మాకున్న 87 మండల ఎలక్షన్ లో వర్మరాజు గారు, అలాగే దాట్ల సుదర్శన్ రాజు గారు. ఆ టైంలో మేము ఒక తెలుగు పార్టీకి మాకు సుదర్శన్ రాజు అంటే మాకు పక్క గ్రామం నుండి పెద్ద నాయకులు, కానీ పార్టీ మీద మాకు గొప్ప అభిమానంతో మాకు ముక్కుముఖుల నుండి వర్మరాజు గారు ఆ రోజుల్లో 87లో అత్యంత మెజార్టీతో గెలిపించాము మండల అధ్యక్షుడిగా. ఆ తర్వాత 88లో స్థానిక సంస్థలు ఎన్నికలు వచ్చాయి. ఎన్నికల్లో గ్రామ పంచాయతీ అన్నవరం చిప్పాడ నాగేందర్ ఒకటే పంచాయతీ. అది బైఫర్కేషన్ లో 2 పంచాయతీలు అయిన తర్వాత నన్ను ఒక్కసారి గెలిచాను యునానిమస్ గా. చిప్పాడ, అన్నవరం, నాగేపల్లి పంచాయతీ యునానిమస్ గెలిచాను. నన్ను మీద కంటెస్ట్ చేయలేదు. అప్పుడు ఆ టైంలో మంచి ఊపిరి ఉన్నట్టు తెలుగుదేశం పార్టీ 88లో నన్ను ఉపాధ్యాయులు కూడా ఎన్నుకుంది. అది ఆ టైం అలా ముగిసిన తర్వాత మళ్ళీ గ్రామ పంచాయతీ ఎలక్షన్ వచ్చాయి. పంచాయతీ విడిపోయింది. కంటెస్ట్ చేశాను, మళ్ళీ గెలిపించారు. ఆ తర్వాత 2002లో నేను ఎంపీటీసీగా ఓసీ అయింది. పార్టీ అధిష్టానం నాకేం టికెట్ ఇచ్చింది. అప్పుడు పంచాయతీ గ్రామ మండల స్థాయిలో ఒక మండలానికి కావాలి.
నాకు అత్యధిక ఉన్నటువంటి మా ఎంపీటీసీలు అక్కడ ఎమ్మెల్యే నారాయణరావు ఎవరు కాదండి, మన నారాయణ గారు, ఇప్పుడున్నటువంటి అప్పలరాజు గారు, మిగతా నాయకులు కూడా ఈ యొక్క తర్వాత నాయకులు ఎవరంటే ఎవరు కావాలి మన ఎంపీ అని చెప్పేసి అనుకున్న తర్వాత కొంచెం వివాదం పెరిగింది. ఇక్కడ పరిష్కారం కాకపోతే అక్కడ స్వర్గీయ ఎంఎస్ మూర్తి గారి దగ్గర సమస్యలో ఇప్పుడున్న ఏఎంసీ ఆఫీసులో మీటింగ్ చేశారు. ఆ రోజు నాకు మెజార్టీ సభ్యులు ఎంపీపీగా ఎన్నిక చేశారు. నేను అప్పుడు మధ్య గౌరమ్మ దర్శనానికి వెళ్ళిపోయాను. అది సంబరాలు ఆంబరానుకునే పరిస్థితి ఈ రోజులాగా ఆ రోజు కూడా జనాలంతా చేరారు, జనాలంతా బాగా ఆనందించబడ్డారు. కానీ జరిగిపోయింది ఎలా జరిగినట్టు నాకు ఎంపీపీ పార్టీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారే ఎలా చేసిన తరువాత ఒక నైటు మరి ఎందుకలా దుర్బుద్ధి పుట్టిందో దేవుడికి తెలియదు అని నన్ను కాకుండా కాంగ్రెస్ వాళ్ళు ఏంటంటే ఎవరు దాకా మరి పైనప్పటిని వైస్ ఎంపీ ఇచ్చి నన్ను పక్కన పెట్టేసి ఒక తోసేసారు. అప్పుడు నేను ఎంపీడీగా ఉన్నాను, ఎంపీగా రాజు గారు అయ్యారు. అనేది కాలంలోనే కొంత అలా కొంత జరిగిన తర్వాత మళ్ళీ రానున్న ఎన్నికల్లో నాకు 8 మంది బీసీ అయింది. బీసీ అయిన తర్వాత మన గాడు వెంకటప్ప గారు ఎంపీపీ అయినారు. అప్పుడు మేము అందరూ కూర్చున్న తర్వాత వెంకటప్ప గారు ఎంపీపీ, నేనేం జడ్పీటీసీగా నేను వైస్ ఎంపీపీగా కలిసి పనిచేశాం. అక్కడ ఆ టూర్ అయిపోయిన తర్వాత మళ్ళీ 14లో జిల్లా పరిషత్ జరిగింది ఎలక్షన్. నా మీద కంటెస్ట్ చేసి 60 లక్షలు అని చెప్పి వెలికిడి. మరి జనం ఏ రకంగా నా మీద ముగ్గు చూపారు, ఏ రకంగా నా మీద అభిమానం చూపారు కానీ 4,000 మెజార్టీ గెలిపించారు జడ్పీటీసీగా. అప్పుడు మన గంటసేపు మినిస్టర్ ఉన్నారు. ఆ యొక్క 5 సంవత్సరాలు సాఫ్ట్వేర్ గవర్నమెంట్ లో మేము పనిచేసాం. 78 నుంచి నేటి వరకు కూడా నాయకత్వం నాకు అలాగే గ్రామ ప్రజలు చెప్పారు. కంపెనీ అంటే ఇవాళ నిలబడి ఉంటాను. ఎందుకు ఇంతమంది పోటీ చేసినా, ఎంతమంది వ్యతిరేకించినా నాకు ఎలక్షన్ లో మాత్రం ఓటమి 78 నుంచి నేటి వరకు కూడా రాలేదు. ఇవాళ మాకున్నటువంటి కష్టానో లేకపోతే మాకున్న సీనియర్నో మా యొక్క మంచితనాన్ని గుర్తు పెట్టుకుని మా మండల నాయకులు మాకు చాలా మంది అప్పారావు నాయకులు కావాలి, ఆయన మాకు సన్నిహితుడుగా ఏదైనా చెప్పినా వింటాడు, అతని ద్వారా మాకు డెవలప్మెంట్ కానీ వెల్ఫేర్ కానీ అనుకూలంగా చేసుకోవాలని చెప్పే ఆలోచనతో నన్ను బలపరిచారు. వాళ్ళు బలపరిచేందుకు వారికి ఒక మీడియా ద్వారా వారికి అభివృద్ధి నిలుస్తున్నాను. వారు అనుకూలంగా నాకు ఎందుకైతే అభినందించారు. వాళ్ళు చెప్పిన రీతిగా ఏ అంచెలంచెలుగా అభివృద్ధి కానీ సంక్షేమం కానీ కలుపుకుంటూ మేమందరం కలిసి ఒకే కూటమిలాగా ఈ యొక్క కూటమి ఎలాగైతే నడుస్తుందో అలా కూటమిలాగా మేము తప్పకుండా అన్ని పార్టీలు చేసుకుని జనసేన అవనివ్వండి, బీజేపీ అవనివ్వండి, మా టీడీపీ అవనండి, ముగ్గురు నాయకులు కూడా కలుపుకొని మా నాయకులు కలుపుకొని చక్కగా పరిపాలన చేస్తామని చెప్పి మీడియా ద్వారాగా మీకు తెలియజేస్తూ ఇక్కడితో ముగిస్తాను. జై హింద్.